మూడో విషయం ఏంటంటే, నన్ను కాదని చెప్పి నువ్వు వెళ్ళావు కాబట్టి, నువ్వు నా సొంతం అనుకున్నాను, నువ్వు నా వాడివి అనుకున్నాను, నువ్వు నా దానివి అనుకున్నాను, ఇప్పుడు నువ్వు నాకు కాకుండా పోతూ మరొకడికి వెళ్తున్నావు కాబట్టి నీ సంగతి నేను చూస్తా పగబట్టుకే. వాడి పనికి మారిన ప్రేమ కంటే నీ జీవితం చాలా 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 విలువైంది. నిన్ను కాదనుకొని నువ్వు వద్దనుకొని వెళ్ళిపోయిన వాడికంటే నీ జీవితం చాలా విలువైంది. సో మొదటిగా వద్దు కాదు అని చెప్పి వెళ్ళిపోయిన వాడి నిర్ణయాన్ని అంగీకరించండి. రెండోదిగా ఎందుకు కాదన్నాడు, ఎందుకు వద్దన్నాడు అని చెప్పేసి రీజన్స్ కోసం వాడు కూడా తిరగకండి, ఆమె కూడా తిరగకండి. మూడోదిగా నన్ను కాదన్నాడు కాబట్టి వాడి సంగతి చూస్తాను అని చెప్పి ఏదో విధంగా హాని చేసే ప్రయత్నము చేయకండి. నాలుగోదిగా మీరు చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే, అతడు నిన్ను కాదనుకున్నందుకు, ఆమె నిన్ను కాదనుకున్నందుకు జీవితాంతం బాధపడే ఉన్నతమైన స్థితికి మీరు చేరండి. అంతేగాని వాడు నన్ను కాదన్నాడు, ఆమె నన్ను కాదంది అని చెప్పేసి చదువును మానేసి, ఉద్యోగం విడిచిపెట్టేసి, ఒక కుక్కను పక్కన పెట్టుకొని, ఒక బాటిల్ చేతిలో సరిగా బాటిల్ పట్టుకొని పాపం కూర్చొని దిగులు పడుతూ ఉంటే ఒక కుక్క కూడా వచ్చి పక్కన కూర్చోండి. ఎందుకని పాపం ఎవ్వరు లేడు వీడికి అని చెప్పి కుక్క వచ్చి కూర్చోండి. మీరు దేవదాసులు కావాల్సిన అవసరం అనుకొని వెళ్ళిపోయిన వాడి కోసం నీ బంగారం లాంటి భవిష్యత్తును దుపాటు చేసుకో. ఒక పేదవాడు అని కత్తి లాంటి కుర్రోడు ధనవంతుని యొక్క కూతుర్ని బహుగా ఇష్టపడ్డాడు, బహుగా ప్రేమించాడు. వచ్చి చెప్పేశాడు, ఎంచేతను వండడం చాలా ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ధనవంతురాలు పుట్టిన అమ్మాయి ఏమన్నా తెలుసా, కనీసం నా పాకెట్ మనీ కూడా నువ్వు సంపాదించలేవు. ఎవరో తెలుసా, ధనవంతురాలు కూతురు. రోజుకి అయ్యే నా పాకెట్ మనీ కూడా నువ్వు సంపాదించలేవు. నెలంతా కష్టపడినా సరే ఒకరోజు నా పాకెట్ మనీ అయినటువంటి డబ్బులు కూడా నువ్వు సంపాదించలేవు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, పని చూసుకో అని చెప్పి అతని ప్రేమను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఈమె తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత అతని సంపాదన ఇంచుమించు 20 లక్షల రూపాయలు. ఎంత సంపాదన? 20 లక్షల రూపాయలు. నాకు తగినటువంటి వాడే దొరికాడు అని చెప్పి చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. ఒక 15 years అయిన తర్వాత ఆ అమ్మాయి తన భర్త ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. భర్త ఏమో ఐస్ క్రీమ్ తేవడానికి వెళ్ళాడు. ఈ లోపల ఒక వ్యక్తి చక్కని సూటు బూటు వేసుకొని షార్ప్ లుకింగ్ కలిగినటువంటి ఒక వ్యక్తి అదే షాపింగ్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరు అనుకోకుండా కలిశారు. ఇలా చూస్తే ఎవరు తెలుసా, ఒకప్పుడు పేదవాడు, ఇప్పుడు చెప్పాక కత్తిలా ఉంటాడని చెప్పి సూటు బూటు వేసుకొని ఆమెను కలిసిన ఆమె ఎదురుగుండా వెళ్తున్నప్పుడు ఆమె చూశాడు. ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడిగాడు. నాకేమిటి, బంగారంలో ఉంది. 20 లక్షల రూపాయలు సంపాదించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నాను. దీన్ని కానీ చేసుకుంటుంటే ఏ గుడిసెలోనో ఏ సింగిల్ బెడ్రూమ్లోనో ఉండేదాన్ని. నేను పెళ్లి చేసుకోకపోవడం ఆ రోజు నేను తీసుకున్నటువంటి మంచి నిర్ణయం అని చెప్తున్నప్పుడు ఈ లోపల తన భర్త రానే వచ్చాడు. తన భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుంటూ చూసి సార్ 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 మీరేంటి ఎక్కడున్నారు అని చెప్పి దండం పెట్టాడు. అక్కడ భార్యకి ఏమర్థం కాదు అని చెప్పి నా భార్య సార్ అని చెప్పి ఇలాగే మాట్లాడుతూ ఓకే హ్యావ్ నైస్ టైమ్ విత్ యువర్ వైఫ్ అని చెప్పి కమ్ముకి వెళ్ళిపోయాడు. ఈకి లోపల ఉడికిపోతా ఉంది. ఆయన చూసి దండం పెట్టేస్తున్నావు. ఎవరైనా ఎవరంటావు ఏమిటి, మా multi-billion కంపెనీకి ఆయన ఓనర్, 1,000 కోట్ల కంపెనీకి ఆయన ఓనర్. నోటి నుంచి మాట్లాడలేదండి, అయిపోయింది. కానీ అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. చాలా మంచి అంత ధనవంతుడైనా కూడా
ఇంత గర్వం కూడా తనలో కనిపించదు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరిస్తాడు. మా కంపెనీలో ప్రతి ఒక్కరికి ఆయన అంటే చాలా గౌరవం. అతనికి ఒక సాడ్ స్టోరీ ఉంది. ఏమిటా సాడ్ స్టోరీ అంటే, చిన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు అతను ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఇలాంటి మహా గొప్ప మనసున్న వ్యక్తిని ఎవరో పాపిస్తుంది, పనికి మాలింది కాదనుకుందంటే, దాని అంత పనికి మాలింది ఎవరు? ఇంత గొప్ప వ్యక్తిని కాదనుకున్న దౌర్భాగ్యురాలు ఎవరో నాకు ఇప్పటికీ, మేము ఎప్పుడు ఆలోచించడం చేసినా సరే ఎవరో పనికి మాలింది. ఇంత గొప్ప వ్యక్తిని, వ్యక్తిత్వం గల వ్యక్తిని కాదనుకుందంటే దాని అంత పనికి మాలింది ఇంకెవరో ఉంటారు.